ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ సారాంశాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించాము, సోర్స్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. అక్కడ కూడా అంతే, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఎగువ సభకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. అందుకే మీరు చూడండి, ఇక్కడ ఇంకొక ఆర్టికల్ నేను చేసుకోవచ్చు, ఆర్టికల్ 97. ఏంటది అంటే ఉపరాష్ట్రపతికి వేతనం అనే సెంటెన్స్ని మనం చూడము. ఉపరాష్ట్రపతి ఏ హోదాలో తన శాలరీ, తన వేతనాన్ని, తన జీవితాన్ని పొందుతారు అంటారు. ఆర్టికల్ 97 అంటే రాజ్యసభకు చైర్మన్ హోదాలో పొందుతారు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆర్టికల్ 65 ఏ కారణం చేతైనా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి గారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. క్లియర్? ఇక ఆర్టికల్ 66లో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మనం చూస్తాము. ఎన్నిక, అర్హతలు, ఎలక్టోరల్ కాలేజ్, ఇవన్నీ కూడా. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజ్. ఇక్కడ మీకు ఇంకొక డిఫరెన్స్, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్, రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్. అక్కడ ఉండే కంపోజిషన్ వేరు. ప్రస్తుతానికి రాష్ట్రపతి అనే పదవి మనకు అప్రస్తుతం, మనకు కావాల్సింది ఉపరాష్ట్రపతి. మరి ఈ ఎలక్టోరల్ కాలేజీలో, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ సభ్యులు అందరూ ఉంటారు. లోక్సభలోని అందరు సభ్యులు, రాజ్యసభలోని అందరు సభ్యులు, ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్. గుర్తుంచుకోండి.